చరిత్ర గ్రంథాలు 4 1-2 సమూయేలు దావీదు పరిపాలన 5 1-2 రాజులు ఇశ్రాయేలీల పతనము 6 1-2 దినవృత్తాంతములు ఇశ్రాయేలీయుల దీనస్థితి 7 ఎజ్రా పుస్తకం ఇశ్రాయేలు తిరిగి రావటం 8 చరిత్రా పుస్తకం నెహెమ్యా గోడలు నిర్మించడం 9 చరిత్రా పుస్తకం ఎస్తేరు యూదులను రక్షించడం 11 పద్య పుస్తకాలు 1 యోబు పద్య పుస్తకం 2 కీర్తనలు పద్య పుస్తకం 3 సామెతలు పద్య పుస్తకం 4 ప్రసంగి పద్య పుస్తకం 5 పరమగీతము పద్య పుస్తకం 12 ప్రవచన గ్రంథాలు పెద్ద చిన్న ప్రవక్తల గ్రంథాలు 1 యెషయా రక్షకుడు రాబోవుచున్నాడు 2 ఇర్మియా గ్రంథం దేవుడు శిక్షించబోచున్నాడు 3 విలాపవాక్యముల గ్రంథం సియోను కొరకు కన్నీరు 4 యెహెజ్కేలు గ్రంథం హెచ్చరికలు దర్శనములు 5 దానియేలు గ్రంథం రాబోయే రాజ్యాల వివరణ 6 హోషేయ గ్రంథం పశ్చాత్తాపముకై పిలుపు 7 యోవేలు గ్రంథం తీర్పు రాబోవుచున్నది 8 ఆమోసు గ్రంథం శ్రమ రాబోవుచున్నది 9 ఓబద్య గ్రంథం హెచ్చరిక 10 యోనా గ్రంథం క్రీస్తుకు సాదృశ్యం 11 మీకా గ్రంథం యేసుక్రీస్తు జన్మము గురించి ప్రవచనం 12 నహూము గ్రంథం నినివే దుస్థితి 13 హబక్కుకు గ్రంథం కల్దీయుల పాపం 13 హబక్కుకు గ్రంథం కల్దీయుల పాపం 14 జెఫన్యా గ్రంథం యూదా పాప ఫలితం 15 హగ్గాయి గ్రంథం మందిర నిర్మాణం 16 జకర్యా గ్రంథం యేసయ్యను గూర్చి ప్రవచనం 17 మలాకీ గ్రంథం యోహాను గూర్చి ప్రవచనం 13 బైబిల్ నందు కనిపించే ప్రధాన ప్రాంతాలు 1 ఏదెను తోట ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం ఆదాము హవ్వ 2 అరారాతు పర్వతం ఆదికాండం 8వ అధ్యాయం 1-5 వచనములు నోవాహు ఓడ 3 బాబేలు గోపురం ఆదికాండం 11వ అధ్యాయం 1-9 వచనములు ప్రజలు చెదరిపోవుట 4 ఊరు ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం తెరహు ప్రాంతం 5 కనాను ఆదికాండం 12వ అధ్యాయం 4-7 వచనములు అబ్రహాము 6 ఐగుప్తు ఆదికాండం 37-47 యోసేపు ఆమెన్.